పిల్లలు మొన్న గుడింతాల చట్నీ 8 రకాలుగా చేయటం నేర్పించాను కదా, ఇప్పుడు చదువుతారా? సంతు నువ్వు కాగుడింతాన్ని చదువమ్మా. ఎడమ వైపు నుంచి కుడి వైపు చదువు. కాగుడింతాన్ని నువ్వు చిక్కు నువ్వు కాగుడింతాన్ని కుడి వైపు నుంచి ఎడమ వైపు చదువమ్మా. శరణ్య నువ్వు కాగుడింతాన్ని పైనుంచి కింద చదువమ్మా. కా నుంచి చదువు. కా హిమా నువ్వు కింద నుంచి పై చదువమ్మా గుడింతాన్ని. స్మిత నువ్వు జడ్డాకారం చదువమ్మా. జడ్డాకాలంలో అయిపోయింది కదా. పాప నువ్వు ఎక్సాకాలం చదువమ్మా. ఓకే, ఎక్సాకాలం చదివేసావు. లిఖిత నువ్వు లెటర్ మ్యాచ్ లెటర్ చదవమ్మా. కాగుడింతాన్ని కా నుంచి వెరీ గుడ్. నైనా నువ్వు గుడింతాల చాట్ని ర్యాండమ్గా చదవాలి, సరేనా? పెద్దగా చెప్పాలి. పెద్దగా చెప్పు. ఆ విధంగా. ఇప్పుడు చెప్పండి అమ్మా, గుడింతాల చాట్ని మనం మొత్తం ఎన్ని రకాలు చదవచ్చు? 8 రకాలుగా. చెప్పండి. ఫస్ట్ది ఎడమ నుంచి కుడికి, తర్వాత కుడివైపు నుంచి ఎడమ వైపు, తర్వాత పైనుంచి కిందకి, తర్వాత 4వది, 5వది
జెడ్ ఆకారంలో. ఆరవది, ఏడవది లెటర్ మార్చి లెటర్, ఎనిమిదవది లాస్ట్ది ర్యాండమ్గా ఎక్కడైనా చెప్పగలగాలి.